నేను ఎది చెప్తాను నువ్వేం చెప్తాను నీకు తెలవాలి నువ్వు చూస్తున్నట్టు పోవాలి చూస్తున్నాడు పోతే అన్ని చెప్తా నేను కానీ ఒక మాట బామా కానీ ఒక మాట ఇయ్యాలేంది ఇలా ఊళ్ళో మంది అందరూ వచ్చారు కచ్చరికాడి కచ్చరికాడి ఏమన్నారు అచ్చన్నారు అయ్యా మీ తండ్రిని మీ చెల్లెది కడక తింటుంది వాళ్ళని తీసుకొచ్చుకొని ఇల్లు నింపుకునే రాజ్యంలో లేకపోతే లేదా అని దిగారు కచ్చరి దిశ అయ్యో కచ్చరి దించారా దిస్తేనే మరి ఎట్లయితే రాజ్యం నేను అన్నా వాళ్ళని అడిగినవా పదవి మన చేతుల నుంచినే వాళ్ళని భయపడతారు ఈ పదవి లేకపోతే ఎవరైనా భయపడతారా అడిగితే వాళ్ళు అన్నారు అయ్యా మీ చెల్లెలను మీ తండ్రిని తీసుకొచ్చుకొని వాళ్ళకి అన్నం పెట్టు నువ్వు రాజ్యం వెళ్ళిపోవాలి లేకపోతే రాజ్యం వెళ్ళదని వాళ్ళను వాళ్ళంటే మరి నువ్వేమన్నావు సరే తీసుకొస్తానా నువ్వు తీసుకొస్తావు నువ్వు తీసుకొస్తావు ఇంట్లో పెడితే తీసుకొస్తావు మీ చెల్లి ఇప్పుడు గుర్రమైనట్టయితే చెల్లె మీ చెల్లి ఇప్పుడు గుర్రమైనట్టయితే లోకం అంటారు అవ్వంటే చచ్చింది అయ్యంటే ముసలోడు అన్న బుద్ధి లేకుండా మానవ ఉన్నదా అంటారా అంటారు 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 లోకం బాగా అంటారు ఎందుకంటే ముందు వాడి పెళ్లి చేద్దాం అంటారు పెళ్లి చేయాలంటే ఇవాళ రేపు 5,000 పోతారా 3,000 పోతారా వరకు నీకేమన్నాడికేనా ఇగో ఇల్లు పందిరి నేనుడు 20 లక్షలు ఇల్లే ఉండదు ఇటు ముందు తక్కువ పందిరే ఉండదు వాడు 20 లక్షలు 20 లక్షలు గొట్టం పాయింట్ వాడు తాడే పాయింట్ ఉండే లోపటే ఉండే ఇంకా సిప్పలు కొట్టాడతాయి బట్టలతో ఉంటే బయట తిరుగుతాడు మంచి బట్టలు వేసుకొని ఇంటికి వచ్చారు చిప్పలు కొట్టాడతాయి ఇక వాళ్ళు అంటాడు వాడు 75 లక్షలు 75 లక్షలు 75 లక్షలు అని వరకు కట్టవాలంటాడు నచ్చోడిని అడుగుతాం మనం నత్తోడు నీకు ఎప్పటి వరకు కట్టవాలి అడుగుతూ అంటాడు నా 40 లక్షలు 40 లక్షలు 40 లక్షలు వీళ్ళు లక్షలు ఇచ్చాను చెప్తా అయితే లక్షలు పెళ్లి చెప్తాగా పెళ్లి అయినాక 6 నెలలు 3 నెలలు కూడా పుట్టుకొని వస్తుంది వాడు చస్తాడు వాడు వచ్చినాక వాడే చచ్చి నేను ఏం చేయాలి మీ చెల్లి వచ్చి మన ఇంటికి నాడెడుతుంది ఆడు లక్షలు పోతాయి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి నాడెడుతుంది మళ్ళీ పెళ్లి చేయాలంటే ఇక 2వ సంబంధమే సెకండ్ మళ్ళీ పెళ్లి చేయాలంటే 95 లక్షలు 95 లక్షలు కట్టమంటారు ఈ లక్షలు ఇచ్చిన తావడానికి మరి ఎక్కడ వాళ్ళు అయ్యాలంటే కూడా ఇప్పుడు అప్పుడు పుట్టుకోవాలి కట్టుంది మీ అయ్యే వస్తాడు మీ అయ్యే తినాల ఖర్చు అట్టిగా అయితే అటో ఇటో 3 లక్షల ఖర్చు వస్తుంది కదా 3-4 లక్షల ఖర్చు వస్తుంది కాబట్టి ఒక మాట వాళ్ళు ఊళ్ళు ఉంటేనే కదా వాళ్ళ కనబడుతున్నాయి కదా వీళ్ళు అనేది మంది అడిగేది వాళ్ళు ఊళ్ళో కనబడితేనే మంది అడుగుతారు అంటే వాళ్ళు కనబడకపోతే వాళ్ళే ఊళ్ళో లేకపోతే ఎందుకు అడుగుతారు ఇదే చక్క నువ్వు వాళ్ళ దగ్గర మీ అయ్య దగ్గర మీ చెల్లి దగ్గర పోయి వాళ్ళు ఊళ్ళు లేకుంటే ఎలగొట్టు కొట్టి తిట్టి ఎలగొట్టు వెలగొట్టాక ఏదైనా బాయిల పడి తప్పుతారు ఏదైనా చెట్టు ఊరికొట్టు తప్పుతారు మీరు వస్తే కొడుకు మరి ఊళ్ళో అడుగుతారు ఏమైనా మీ తండ్రి నుంచి కట్టాలి మీ చెల్లి నుంచి కట్టాలి మీ చెల్లి మీ అయ్యే ఆడతారు వాళ్ళు అడిగినా ఎగిరా ఉన్నాడు ఇప్పుడు కట్టుకుంటా మళ్ళీ వాళ్ళని అడగాలి మంది రిటర్న్ మళ్ళీ వాళ్ళని అడగాలి ఏమైనా ఏడ్చుకుంటా మా అయ్య కనబడుతుంది మా చెల్లె కనబడతలేదు మా చెల్లె కనబడుతుంది మా అయ్య కనబడితే మీకు కనబడతారని తీసుకొచ్చుకుందాం అంటే ఊళ్ళో కనబడతలేదు వాళ్ళ కాళ్ళు మీద తీసుకుందాం అంటే వాళ్ళు ఊళ్ళో కనబడతలేరు అని మళ్ళీ వాళ్ళని అడగాలి అదే వీళ్ళేం చెప్తారు వాళ్ళు కనబడితే వాళ్ళు వేసి ఏ బయలు ఒకటి వేసి పెట్టుకోవచ్చు అదే పాప ఆయన తీసుకొద్దామని మనసులు ఉన్నది కానీ మరి వాళ్ళే చెల్లును మరి అయ్య దొరుకుతున్నట్టు ఆయన చెప్తారు కట్టే బొగ్గ వతికిచ్చే రాజ్యం అనుకోవచ్చు అట్లా బొక్కుంటా ఇచ్చే రాజ్యంలో వీళ్ళు ఉండరు వీళ్ళు దొరకరు వాస్తవమైన రాజ్యం ఏరుకోవచ్చు ఇంత మంచి ఆలోచన
తర్వాత నేను ఇట్లా తాలు పడితే వాడు కప్పుతాలు పడతాడు నేను తాలు పట్టకపోతే అయిపోద్ది కదా సరే మా పైన మా తండ్రిగా ఊళ్ళో లేకుండా ఎల్ల పడతాను అన్నాడు తాను పైన వెళ్ళిండు అన్నం కలిపి తండ్రికి తినబెట్టబోతుంది ఆ బిడ్డ సంధ్యారాని అన్నం తినబెట్టే సభ అని అక్కడికి అన్న అంటే అన్నను కళ్ళు బిడ్డ సంధ్యావ అటు మాత్రం అన్నం తినబెట్టే బిడ్డ మరి అటు మాత్రం వచ్చే అన్నం చూసింది సంధ్యారాని ఏంది బిడ్డ అన్న తినబెట్టబోయి ఆగిన ఎందుకు బిడ్డ అంత దూరంకి వెళ్ళి మన సత్యశీల రాజు వస్తాను మన మీద ప్రేమ కలగచ్చు మన మీద ప్రేమ కలగచ్చు అంటే మా చెల్లి అటు మాత్రం మా బాబు ఎన్ని రోజులు అడక తింటాడు ఆయనకి తీసుకుపోతాడని వస్తాడు కావచ్చు ఏ పని ఎడిపోతాడు కానీ బిడ్డ వద్దు బిడ్డ అడతచ్చుకుని అన్నం తింటాం కానీ బిడ్డ అద్దు బిడ్డ వాడు అద్దే దగ్గరికి అత్తలేదు వాడు నిన్న మొన్న రాని అన్నయ్య అత్తండి మన మీద ప్రేమ కలిగే వస్తాడు మన మీద భ్రమ కలిగే వస్తాడు నిన్న మొన్న నానుండి ఎందుకు అత్తడు మనకు దూరకోడిపోతాం దూరకొని వస్తాడు బాబు ఈ అన్నది రద్దు మన అన్న వస్తాడు అన్నతో ఇంటికి పోతాం కావచ్చు మన అన్నంటారు మాత్రం మన కన్నా అర్క తిరిగి ఇక్కడికి మన కన్నానికి లేదు అంటే అర్థం తీసుకొచ్చే చెప్ప అన్న చూడ వాడేసింది అయ్యో బిడ్డ ఉచిత అన్నం వాడేసి మరి అయ్యంటే చెల్లండి అన్నకైనా ప్రేమ ఉండదా ఓ ముసల్లా చెప్పండి నువ్వు ఎందుకు పడతావు ఎందుకు రాని అసలు నువ్వు మంచి పుట్టుగా వచ్చావా నేనేమన్నారా నువ్వు దున్నపోతు పుట్టుగా వచ్చావు రా మరి నువ్వే పుట్టుగా దున్నపోతు వచ్చావు నువ్వేమైతే నా ఇజ్జత్ ఎవరిది కదరా నా మానం ఎవరిది కదరా ఊళ్ళో నా ఇజ్జత్ ఎవరిది కదరా ఎందుకురా నా మానం ఎవరిది కదరా నా పరువుది ఎవరిది కదరా నా ముఖం నల్ల ముఖం చేస్తుంది కదరా నల్ల ముఖం చేసిరా ఫలానా తండ్రి ఊళ్ళో అడగచ్చిన నా ఇజ్జత్ నా విలువ నా కద్దరు నా కాందాన్ అరే మనసులు చద్దామంటే ఎన్నో మార్గాలు లంచ కొడక పెన్నందచ్చే తెల రావడం లంచ కొడక ఏం బతుకురా నీ బతుకుపోరు బతికితే చెట్టు పిల్లి పెట్టుకొని పోకపోయినావురా ఇంత మందు దాగి సాగిపోయినావురా ఒంటి మీద జాసన బతుకుని అంటు పెట్టుకొని సాగుతున్నావు లంచ కొడక సిగ్గు తక్కువ లంచం ఉందా సిగ్గు లేకుంటే నీకు సిగ్గు లేదా ఈ అర్కదేవి పద్ధతి కదా చెప్పవు లంచం ఉందా మీరు ఊళ్ళో అర్కతి నా ఇచ్చేది నా మానవ నా విలువ నా కథ నా కాందన మొత్తం ఇస్తే ఊళ్ళో నీ చెల్లి అర్కతి నీ తండ్రి అర్కతి నా పర్వం మొత్తం నాశనం చేస్తున్నాను గంగ నడుపుతాను కదా నేను పర్రుగా బతికిన బాపుడి కానీ నా ఉన్న పర్వం మొత్తం ఓ బాయికొని బయలుపడతావు ఓ చెల్లుకొని చెల్లబడతావు సత్యశీల రాజా ఎంత లేచి మాట అయ్య తావు కోరుతున్నవా తావు కోరుతున్నవా నన్ను అత్తన వచ్చి కుండ దాసగలిగి అడకత్రాన్ని ధరణి భారీ అయ్య తావు కోరుతున్నవు నా తావు కోరుతున్న ఇతను పర్వదిత్తను మాత్రం 10 మంది పర్వెత్తు మాత్రం పర్వాయన మరి ఏ పైన నడమతే చెట్టుగా నోరు పెట్టుకుని మీ అట మాత్రం ఇద్దరు ప్రాణం తీసుకోమన్నవా అన్న అయ్యో సిన్ని సిన్ని మొక్కల్లారా సిన్ని సిన్ని మొక్కల్లారా నాని కాళ్ళు మొక్కుదా నాన్న సత్యశీల అన్న సత్యశీల రాజా ఇవాళ నువ్వు వస్తనమంటే కొండ జరిగింది ఆ ఊళ్ళో కనబడదు మరి అట్లా మాత్రమే ఏ ఊరి కన్నా ఉన్ని ఏ పల్లె ఊరిని ఇక్కడ ఉండద్దంటాను
సరే అన్న నీ పరువు ఎందుకు తీయాలి నీళ్ళు ఎందుకు తీయాలి 10 మంది అని అంటే మాత్రం మొక్కం నల్ల మొక్కం నీవెందుకు వేయాలి అన్నయ్య ఇయ్యా నీ వెళ్ళి పోతే అన్నో అన్న మేము పోతాం కానీ అడకొచ్చింది బుక్కెడన్న ఉన్నది ఆ గడ్డల్లో పోతే పేరకాడ మాకు ఎవరన్నా పెడతారు అన్నాడు అడకట్టుకున్న అన్న బుక్కెది అన్నా ఏ రాజ్యం అన్నా పోతాం ఏ దేశం అన్న పోతాం ఒక్క మాటనే అన్నో ముగోని పెట్ట ఉచ్చి వాడి విన్నది వాడిగా ఉచ్చిన అన్న అయ్యో నీ నా కొంగు వరుసుకున్నా నాకు ఒక వరుసుకున్నా అన్నని కళ్ళ మీద నా కొంగు వరుసుకున్నా ఒక వరుసుకున్నా నీ చేతికి అన్నవద్దని పెట్టు మన్నట్టు మన్న పెట్టు గదే పొంగని కొంత పోతాను అన్నని తోడ ఉడిన కాడికి వెళ్ళి ఎన్నెరొక్క రోజు అన్నని ఏ మాట్లాడే లేదురా అన్నా ఈ కాలగా నేను కొదవరుచుకుంటాను అన్నట్టనంటే నాకు అన్నానికి కొదవలేదు నా అడకద్దుకుని అన్న మేము బారేసినాం అన్నా సరే నీ పరువు మేము ఎందుకు తీయాలి నీ ఊళ్ళో మేము ఎందుకు ఉండాలి ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళిపోతాం కానీ ఆ గడల్లో అయిందిరా ఇవాళ నేను తీసుకుపోయి నీ భార్యతో బుక్కడంత అన్నం పెట్టి ఆ అన్నం తిన్నాక నువ్వన్నట్టు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళిపోయి బతుకుతాం లేకపోతే ఏదన్నా బయట వాడు సత్తం అయ్యనే కానీ నేను తీసుకుపోయి బుక్కడంత అన్నం పెట్టి అన్న అన్నది అని కాళ్ళ కాడ కొంగ వస్తున్నది అన్నమే పెడతావో మన్నే పెడతావని సత్యశీలమాలు అనుకున్నది మరి నన్ను అన్న తండ్రి కాదా నా చెల్లె కాదా వీళ్ళని ఇంటికి తీసుకుపోయి అన్నం పెట్టిస్తే బుక్కడంత అన్నం తిని వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళిపోతారు నా తల్లి నా చెల్లెని ఇంటికి తీసుకపోవాలి అప్పుడు అనుకున్నాడు సత్యశీలమాల మరి మన ఇంటి ముక్కడికి ఒక కుక్క వస్తుంది పాపం కుక్క వచ్చింది అని దానికో బుక్కడంత అన్నం మనం వేస్తాం వేసినాక కుక్క అన్నం తింటే పోతుంది రేపు ఆ టైం వరకు ఆ కుక్కే అనుకుంటుంది వాళ్ళకు పొలానికి పోతే నాకు అక్కడ అన్నం దొరికిందని రేపుగా టైం వరకు ఆ కుక్క మళ్ళీ ఆ ఇంటి ముందు పొయ్య అంటది అన్నదా మరి ఈ లంచం తీసుకపోయి అన్నం పెడితే మళ్ళా రేపు రాదు అన్న వరకు అన్నం ఎందుకు పెడితే కొందరు మందే పోతారన్నాడు చెల్లే కొంగు లోపట మందు వచ్చినప్పుడు అప్పుడు తండ్రి సురేంద్ర మహారాజు కళ్ళ చూసాడు కొడుక సత్యశీల రాజా నా బిడ్డ నీ భూములు అడిగిందా జాగాలు అడిగిందా పండుగ వస్తుంది నాన్న పండుగ వస్తుంది అన్న సిరేట్ అన్నదా పండుగ వస్తుంది అన్న నాకు రెగబెట్టు అన్నదా పండుగ వస్తుంది అన్న నాకు సొమ్ము చేయించు అన్నదా దుఃఖుడు పువ్వు ఇలా కలవానికి నా బిడ్డ కొంగ మన్ను వస్తావా ఎన్నడు కోపం రాలేదు తండ్రి సురేంద్ర మహారాజుకు ఆనాడు కొడుకు మీద రారాని కోపం వచ్చింది కొడుక సత్యశీల రాజా నీకు సత్యించి తపన పెడతాను నీ కూని కుట్టావు రోగం వస్తుంది నీ కాళ్ళకి ఏళ్ళు ఊచిపోతాయి నీ కూని కుట్టావు రోగం ఇస్తారా నీ నాగను యొక్క ఎక్కువ తింటారా అని ఆ తండ్రి సపన వేడే తండ్రి గిరిజన విద్యా సరే తండ్రి నోరు మూసి అద్దు నానా మరి అక్కడ మాత్రం అన్నకు శపన పెట్టదు ఎందుకంటే కన్న తల్లి తట్టతో ఎత్తిపోసినా కానీ తల్లి శపన కొడుకు తరగని కన్న తల్లి పిరికిన మట్టి తీసేట మాత్రం కొడుకు మీద పోతే సత్యనాశనం కావాలి కొడుకు అంటే అడిగాలి పోతాడు తండ్రి మీద శపన పట్టదు లంగైనా నీ కొడుకే దొంగైనా నీ కొడుకి నీకు కొడుకు కన్నా ఆదానో నా అన్న చల్లగా బతుకుతుంది అంటే మాత్రం అవగారి నన్ను ఆశపడి భర్త మరి అందుకే అంటారు అడవిలో నన్ను మాత్రం అరడే అవగారి నన్ను మాత్రం చల్లకుండా నన్ను దీవెన పెడతారు అన్నం ఉన్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయకుండా పేరు దారు ఎప్పటికీ పుట్టినీళ్ళు కలిగి ఉండాలి అవగారి చల్లకుండా అడవిలో దీవెన పెడతారు నాన్న చల్లగుంటే అన్నారు రాజులు రాపిస్తే పట్టగోట్లు తస్తాయా నువ్వంటే నాకు తలుగుద్దా నాకు కూలి రోగం
రోగం కుట్ట రోగం నాకెందుకు వస్తుంది, నా చేతులకి ఎందుకు ఏళ్ళు పోతాయి, నా కాళ్ళకి ఎందుకు ఏళ్ళు పోతాయి, నువ్వు లేకపోతే నేను నీకంటే ఎక్కువ నేనెందుకు కడక తింటా, నాకెళ్ళంది ఏమున్నది, నాకెళ్ళనాడి కరిమగలు మొత్తం అమ్ముతా తింటా. సంధ్యావా మన ఇక్కడ ఉండి వాని పేరేమైంది దానికన్నా ఏదైనా రాజ్యం పోయి బతుకుతాం, ఏదైనా దేశం పోయి బతుకుతుంది. కానీ ఇక్కడ ఈ ఊళ్ళో ఉండి వాని పేరమ్మతో ఊరమ్మతో వాడు కనుకనేవి పేరు రానుడు కీర్తి రానున్నాడు. మనం చేయటి బిడ్డ వాని పేరు అమ్మ పోతే ఏదైనా రాజ్యం పోయి బతుకుతాం. బిడ్డ తీసుకుని సురేంద్ర మహారాజు కామరాజా మల్లలన్నీ నన్ను నన్ను నరాలే మల్లా వాడ పర్వతాల మల్లాని మండలన్నీ గడగాల నీటి బండి గంటల మూగాల బండి గడల ఐలోని మల్లు అది గట్టాలి అయ్యో గడగాల నీటి బండి మరి ఇతర తల్లివి అతర తల్లి బిడ్డలు ఇద్దరు తోడబట్టి ఊరిపోతుంటే అడిగి తోవ చూస్తే అర్థమోనే కనిపిస్తుంది. ఆ తల్లి ఎంత మాత్రమేగా బిడ్డల సంకర పెట్టుకొని వస్తుంటే ఆ బిడ్డ అక్కడంటే బట్టలు నిలబెడుతుంది, తోపంటే బట్టలు నిలబెడుతున్నాడు. ఆ తల్లి పచ్చాకు నిండలను పట్టాకు నిండలేను అంది మనసులో కూడా రండి పట్టది. మనసుకి రంది తగిలితే పచ్చి కట్టకు పిప్పి అడిగినట్ట. ఏ పండు దొరికినా ఏ పండుగ బిడ్డకే తినవేస్తాడు. నా బిడ్డ బతుకుతున్నది అలా నేను ఎన్నడున్నాను మట్టగచ్చేటున్నాని ఏ పండు పొలం తింటలేడు. రోజుకింత పోతాంటే దీపంతా తమనట్ట గుంజుకపోతా గడ్డ గుంజుకపోతా తల్లి సురేంద్ర మహారాజురా వచ్చే వరకు ఒళ్ళు గిన్నెలు తిరిగి కింద పడే సమయాన బిడ్డ బిడ్డ సంజయవరాలే నా బిడ్డ నా ప్రాణం పోతాంది నా బిడ్డ కళ్ళల్లా ఎవరైనా నా బిడ్డ ఎవరికల్లా పడతారు నా బిడ్డ వచ్చింది వరదపాడు చెరింది చెట్టు కింద నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయినాక నా వీడు నువ్వు ఎట్ట బతుకుతావు సంజవా కట్టములు రాను నా వీడు సుఖంలో చూడరాలే నా వీడు అమ్మబరగమ్మ కూడా లేపాయనా అయ్యబరగమ్మ కూడా లేపాయనా బిడ్డ వీళ్ళు కళ్ళల్లో ఏడుపట్టి ఎవరు కనబడతారు రారమ్మని పిలుస్తారు. బిడ్డ నా ప్రాణం పోతుందని ఇక బిడ్డ కాలం మీద కూడా పరిగణాలా ఇలా వీర కొట్టుకొని కన్న తండ్రి ప్రాణము పిలిచినాడా నా రాణి ప్రాణం పోతుంది బాపు. నువ్వు సత్యాక మాత్రం అనగా నాకు దిక్కెవరు ఉన్నారు నాన్న. నీ ప్రాణం పోవద్దు లేవేరంది పెట్టుకోకు. నీ కొడుకు కాదండి నన్ను మాత్రం చదువుకుంటా నీ కడుపులో పెట్టే బిడ్డలు లేనా నిన్ను నేను చదువుకుంటా. ఏడవకు బాబు లే అని కన్న తల్లి కలవ కింద చెయ్యి పెట్టి తలనే వెనెత్తి తండ్రి మొగలొస్తే తండ్రి ప్రాణం వెళ్ళిపోయింది. ఊరి నాయనా అన్నగాదని ఊరెల్లా కొడితే చదువుకుంటారా బిడ్డన్నం చుట్టారా చూస్తానన్ను నాన్న. ఈ చెట్ల గడ్డ కలిపినవా బాంధుల చూస్తా బిడ్డన్నం నన్ను బండల గడ్డ కలిపినవా అన్ని పొడుగుతా భారీ గుడ్డలో ఇది బాల సంజారా
రాజా నీవెవరి నీవో బాధ నాకు అవ్వబలేమనే బాయ్ అవ్వబలేమనే బాయ్ తోడబుట్టిన అన్న వదిలే కాదని ఊరెళ్ళగొట్టే ఎవరిన్నా మొన్న పోయి నేను బతకాలే తండ్రి రావరికి రాదువిగా తండ్రి రావరికి రాదువిగా ఎవరింటికి నేను పోతున్నానా అవ్వ కూడా ఉంటున్నాక ఎల్లన్న ఉంటే బలాలు పెద్ద ఉన్నది బలాలు ఉండే నా చిన్న ఉన్నదని నేను చిన్నవాళ్ళ పొన్నవో అన్నాను పెద్దవాళ్ళ పొన్నవో అన్నా నాయన నాకు చిన్నవల బలే బాయే పెద్దవల బలే బాయే అవ్వ కూడా